క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించును. పరమగీతం 1వ అధ్యాయం 12వ వచనం. పై వచనమునందు పెండ్లి సంఘము రాజైన క్రీస్తు ప్రభువు తన కొరకు విందు చేయించుననియు, విందులో ప్రభువు యొక్క పరిమళ తైలపు సువాసన వ్యాపించుననియు పలుకుచున్నది. 1 రాజు అసలు అదృశ్య దేవుడు. కొలస్సి 1:15. అయితే శరీరధారిగా వచ్చినందున ఈయనకు అనేక బిరుదులు కలిగినవి. పాత నిబంధన కాలమందు ఇశ్రాయేలీయులు నిరీక్షించిన నామము మెస్సియా, అనగా అభిషిక్తుడైన క్రీస్తు. యోహాను 1:41. మనుష్య కుమారుడు. ప్రభువు శిలువ మరణము నొందుటకు శరీరధారిగా వచ్చినందున ఈయన మనుష్య కుమారుడు. యోహాను 5:27. దేవుని కుమారుడు. సర్వజనుల దోషము ఆయన మీద వేసుకుని చనిపోయి లేచినందున ఈయన దేవుని కుమారుడు. మత్తయి 14:33. పెండ్లి కుమారుడు. ఈయన రెండవ మారు మేఘం మీద మధ్యాకాశంలోనికి వచ్చి వధువు సంఘమును ఆకర్షించి నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి 7 సంవత్సరములు పెండ్లి విందు చేయనై ఉన్నారు కనుకనే పెండ్లి కుమారుడు. లూకా 5:35, మత్తయి 9:15. ఈ రాజు వధువు సంఘంతో భూమి మీదికి వచ్చి ఆయన సిలువ వేయబడిన యెరూషలేమునందు 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేయనై ఉన్నారు కనుక రాజు. 1 తిమోతి 6:15, ప్రకటన 19:16. 2 విందు, అనగా ఇతరుల కొరకు చేయునది. ప్రత్యేకమైన కార్యార్థమై చేయునది. ప్రతి దినము భోజన సమయం నందు సిద్ధపరచబడు పదార్థముల కంటే ఎక్కువ పదార్థములు విలువైనవి చేయబడును. ఇందు భుజించు ఆహారము త్రాగు పానమును ఉండును. విందుకు పిలువబడిన వారు తమంతట తామే అలంకరించుకుని సిద్ధపడి వచ్చెదరు. విందులు: 1 సర్వ సృష్టి కొరకైన విందు. దేవుడు సర్వజీవుల కొరకు సృష్ట్యాది నుండి అంతము వరకు ఇచ్చుచున్న విందు. 2 ఏర్పాటు జనమైన ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరములు పైనుండి దేవుడు ఇచ్చిన ఆహారము మన్నా. 30 లక్షల ప్రజలకు బండలో నుండి నీళ్ళిచ్చెను. 3 క్రీస్తు ప్రభువు అరణ్యంలో 5,000 మందికి కావించిన అద్భుత ఆహారము. 4 జీవనాతములు, నిలువ సొమ్ము, నిరుకు రాబడి లేకపోయినను క్రీస్తు ప్రభువునందు విశ్వాసము ద్వారా జీవించు వారి జీవితము ఒక విందు. పైన చెప్పబడినవన్నీ భూలోక విందులు. 5 వాక్య విందు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త వారలారా, క్రీస్తు ప్రభువు నొద్దకు రండి, ఆయన మీ పాపములను క్షమించి మిమ్ములను రక్షించి మోక్షమునకు కొనిపోవును అని వినబడుచున్న వాక్య విందు. 6 ప్రతి ఆదివారము ఆలయంలో జరుగు ఆరాధన విందు. 7 ప్రభు భోజన సంస్కారపు విందు. క్రీస్తు ప్రభువు యొక్క శరీరము, రక్తము విశ్వాసి అందుకొని క్రీస్తునందు విశ్వాసి, విశ్వాసి అందు క్రీస్తు నివసించు విందు. 8 భూమి మీద నివసించుచు మోక్ష సంబంధమైన అనుభవమును ప్రతిదినము కలిగి ఉండే సన్నిధి విందు. ఇవి భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘంలోని విందులు. 9 పెండ్లి విందు. వరుడైన క్రీస్తు ప్రభువు మేఘాసీనుడై మధ్యాకాశమునకు వచ్చి భూమిపైనున్న వధువు సంఘమును ఆకర్షించుకుని పైనున్న నూతన యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి వధువు చెంతనే ఉండి 7 సంవత్సరములు చేయు విందు. వధువు సంఘము భూమిపై క్రీస్తు ప్రభువునకు చేసిన సేవకు, పడిన శ్రమకు తగిన బహుమానం పొందుచు వధువు సంఘం చేసిన ప్రతి చిన్న కార్యమునకు బహుమానం కలుగును. 10 పరమందు తండ్రి యందు కుమారుడును, కుమారుని యందు తండ్రియు, క్రీస్తునందు సంఘమును, సంఘమునందు క్రీస్తు ప్రభువును ఏకమయ్యుందురు. యోహాను 14:20. ఇదే విందు. తండ్రిని, కుమారుని, కుమారుని సంఘమును ఏకము చేయునది పరిశుద్ధాత్ముడే. 11 త్రిత్వ దేవుని ఎందుగల పావన లక్షణములను వధువు సంఘము యుగయుగములు అనుభవించి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళుచుండును. 2 కొరింథీ 3:18. ఇది నిత్య విందు. 12 1000 ఏండ్ల పాలనలో విందు. క్రీస్తు ప్రభువుపైనున్న యెరూషలేమునకు తీసుకుని వెళ్ళిన పెండ్లి సంఘముతో భూమిపైకి దిగివచ్చి 1000 ఏండ్లు రాజ్య పరిపాలన చేయును. అప్పుడు భూమ్యాకాశములు మార్చబడి ఆదాము హవ్వలు పాప ప్రవేశమునకు ముందు ఉన్న పరిశుద్ధ భూమ్యాకాశముల వలె ఉండును. పాపము లేదు, సాతాను పిశాచములు ఉండవు, ప్రజలకు పని ప్రయాస ఉండదు, వ్యాధి బాధ, కరువు, కష్టము, నష్టము ఉండవు, దుమ్ము ధూళి, ముండ్ల తుప్పలు ఉండవు, మృగములలో క్రూరత్వం ఉండదు, పాములలో విషము ఉండదు,
సృష్టి అంతటా సౌఖ్యము ఉండును. ప్రభువే రారాజై పరిపాలన చేయును. ప్రధాన యాజకుడై ఆరాధన చేయును. పరిశుద్ధులు సర్వ సృష్టికి సువార్తను ప్రకటింతురు. ప్రభువు పరలోక పరిశుద్ధులు దూతలు అందరికీ కనబడి మాట్లాడుదురు. శరీరాహారమునకు ఆత్మీయ ఆహారమునకు వెలితి లేని మహా గొప్ప విందు. 3. కూర్చుండి ఉండుట. ప్రభువు అంతరంగ సంఘంలోని బహిరంగ సంఘంలోనే ఉండి సంఘము చేయి కార్యములు సరిగా ఉన్నవో లేవో చూచుటకు కూర్చుని ఉన్నారు. వడ్డించునని సరిగా ఉన్నవో లేవో అని చూచుటకును, వడ్డించువారు సరిగా వడ్డించుచున్నారో లేదో చూచుటకు కూర్చుండెను. ఆయన ప్రతి సంఘమును దర్శించును. మనము గ్రహించని రీతిగా బోధకులను ఏర్పాటు చేయుట, సంఘ స్థాపన చేయుట, సంఘాచారములను జరిగించుట, బోధకులు సంఘస్థులను దర్శించు మొదలగునవన్నీ ఆయన చేయించుచున్నారు గనుక ఇది కూడా కూర్చుండుటలో చేరినది. వాటిని మానక వీటిని నియవలసి ఉండెను. మత్తయి 28:23. అనగా పై ఆచారములను జరిగించుచు అంతరంగ స్థితి కొరకు చేయవలసినవి చేయవలనని ప్రభువు చెప్పెను గాన బహిరంగ అంతరంగ ఆచారములను సరిచేయుటకై ప్రభువు కూర్చుని ఉన్నారు. ప్రభువు భూలోకములో ఉన్నప్పుడు 5,000 మందికి అద్భుతాహారము గావించినప్పుడు ప్రభువు వడ్డించలేదు, కానీ శిష్యులు వడ్డించుచుండగా ప్రభువు కూర్చుండి ఉండెనని తెలిసి ఉన్నది. మత్తయి 14:19. క్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలో వేదాంతుల మధ్య కూర్చుండి బోధించెను. లూకా 2:46. క్రీస్తు ప్రభువు పరమందు పెండ్లి విందులో వధువు సంఘం చెంత కూర్చుని ఉండెను. వధువు పొందు బహుమానములను చూచుచుండును. నేడును దైవ సన్నిధి కూటముల యందు కూర్చుండి బోధించుచున్నారు. 4. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఈ గీతమునందు దుఃఖమును గూర్చి లేదు, కానీ పెండ్లి కుమార్తె ప్రభువు యొక్క సహవాసమును కోరి ఆయనతో నడిచి రాజనగరులోనికి ఉద్యానవనములోనికి వెళ్ళుట ఉన్నది. ప్రభువు సంఘమునకు అలంకారములు, పరిమళ తైలములు, వస్త్రములు అనుగ్రహించినందున తన్ను గూర్చి తానే నా పరిమళ తైలపు సువాసన వ్యాపించినని పలుకుచున్నది. ఓ ప్రభువా, నేను శుద్ధి అయి ఉన్నాను, నాలో ఏ పాపము లేదు. నేను నీతి వస్త్రములు ధరించుకొనుచున్నాను. నేను నీ నివాస గృహంలో ఉన్నాను, నీ సన్నిధిలోనే ఉన్నాను గనుక పరిమళ తైలపు సువాసన చూడుము అని పెండ్లి కుమార్తె భూమి మీద ఉండగానే పలుకుట నేర్చుకొనవలెను. అయితే మహాపరిశుద్ధత ఉంటేనే కాని ఈ మాట పలుకకూడదు. యోబు 13:5. 5. పరిమళ తైలములు. 1. ప్రేమ. ఒక స్త్రీ ప్రభు పాదములను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుని అత్తరు పూసెను. ప్రభువును ఆ స్త్రీ విస్తారముగా ప్రేమించినందున ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. లూకా 7:38-47. ప్రభువునకు పూసిన అత్తరు సువాసన అందరికీ వ్యాపించినది. పాప పరిహారం నొందిన స్త్రీ ప్రభువును ప్రేమించిన ప్రేమ యొక్క సువాసన ప్రభువునకు వ్యాపించినది. 2. కృతజ్ఞత. ఓడలో నుండి నోవాహు దిగిన తరువాత దేవునికి దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించెను. ఆదికాండం 8:20-21. జలప్రళయం నుండి తప్పించిన దేవునికి నోవాహు కనపరిచిన కృతజ్ఞత దేవుడు సువాసనగా అంగీకరించెను. 3. సువార్త. సువార్తను ప్రకటించు అపోస్తలులు దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నారు. 2 కొరింథీ 2:14-16. 4. సజీవ యాగము. రోమా 12:1. బ్రతికియుండి క్రీస్తు ప్రభువునకు బలియగుట, అనగా తన ఇష్టమును చంపుకొని క్రీస్తు ప్రభు యొక్క ఇష్ట ప్రకారం జీవించుట, ఇదియును పరిమళ సువాసనే. 5. విశ్వాస యాగము. ఫిలిప్పి 2:17. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండమునకు భయపడక దేవుని యందే విశ్వాసముంచిరి. దేవుడు మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది విశ్వాసము. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నమస్కరింపమనియు తెలుసుకొనమని పలికిన పలుకు విశ్వాసమునకు పైగా ఉన్న ఉన్నత విశ్వాసపు పలుకు. దానియేలు 3:18. వీరు శ్రమలో చూపిన విశ్వాసము కనబడని దేవుని వారు చూచుట మాత్రమే గాక చూడలేని ఇతరులకు చూపించిరి. ఈ విశ్వాసము దేవునికి సువాసన అయి ఉన్నది. 6. స్తుతియాగము. హెబ్రీ 13:15. వీరు స్తుతినే బలివలె అర్పించిరి. స్తుతి నుండి బయలువెడలిన స్తోత్ర పరిమళ సువాసన దేవుని వద్దకు చేరినది. బిడ్డలందరూ ఒక్కమారే చనిపోయిన వార్త విని యోబు నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనెను. యోబు 1:20-21. యోబు చేసిన స్తుతి ఆనంద పరిమళముగా పరమునకు వ్యాపించెను. అందువల్ల అపవాదికి అవమానం కలిగెను. యోబు యొక్క ఉన్నత స్థితి బయటపడెను. 7. పరిశుద్ధత. 1 పేతురు 2:5, కీర్తన 4:5.
క్రీస్తు ప్రభువు విశ్వాసికి అనుగ్రహించిన పరిశుద్ధత ఉన్నతమైనది. విశ్వాసి యొక్క పరిశుద్ధతయే ప్రభువును ఆకర్షించున్నది. పరిశుద్ధతయే గొప్ప పరిమళము. 8 కానుక. ఫిలిప్పి 4:18. మనోహర సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టకరమైన యాగమునై ఉన్నది. అన్నియు దేవుడే మనకు ఇచ్చుచున్నారు. ఇక్కడ దేవునికే మనము కానుకనిచ్చుట మనోహర సువాసనాయి ఉన్నది. ప్రభువు చేసిన ఉపకారం వలన పైన చెప్పబడిన పరిమళములన్నీయు కలిగి ఉన్నదని పలుకుచున్నది. ఆ పరిమళముల సువాసన వ్యాపించుచున్నదనియు వధువు పెండ్లి విందులో చెప్పుకొనుచున్నది. చదువరులు రారాజు అయిన క్రీస్తు ప్రభువు చేసిన విందులో చేరుదురుగాక. చేరిన మీరు ప్రభువు వలన సంపాదించిన అనుభవ సంబంధమైన పరిమళ తైలపు సువాసన ప్రభువునకు విందులోనున్న అందరకును కనపరుచుదురుగాక. ఆమేన్. మరణాత.